బంగారం కొనద్దు. నరేంద్ర మోడీ సూచన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బంగారు కొనుగోలుతో విదేశీ మార్గద్రవ్యం ఎక్కువ ఖర్చు అవుతుంది. గతంలో విపత్తులు, యుద్ధాలు వస్తే ప్రజలు దేశహితం కోసం బంగారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజలు దానం చేయనక్కర్లేదు. వివాహాలు, ఇతర ఫంక్షన్ల సమయంలో కుటుంబాలు దేశం కోసం ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫల వాగ్దానాలు, కుటుంబ రాజకీయాలతో ప్రజల్లో సహనం నశించిందని, ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని మోడీ అన్నారు. బీజేపీతోని వికసిత్ తెలంగాణ సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రాన్ని కొత్త ఆలోచనలు, విజన్, సంకల్పంతో నడిపిస్తాం. బెంగాల్ విజయం అనంతరం రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తుందని తెలంగాణ వ్యాప్తంగా చెప్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి గొప్ప మెజార్టీతో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. దేశంలో కాంగ్రెస్ అవినీతిని పెంచి కుటుంబ పాలన, రాజ్యాంగ సంస్థల గొంతు కోసే ప్రయత్నం చేసింది. టీఎంసీ కాంగ్రెస్ నుంచి ఈ చెడు లక్షణాలు నేర్చుకుంది. లెఫ్ట్ పార్టీల తప్పుడు పనులు చూసి అలవాటు చేసుకుంది. అక్కడ తానాషాహీ నమూనాలో మొత్తం తోడేళ్ల నింపేసింది. ఆ రాష్ట్ర ప్రజలను బానిస తోడేళ్ల మధ్య బంధించింది. ఎన్నికల్లో ప్రజలు ఆ రాజకీయాలను తానాషాహీ నమూనాని ఓడించారు. ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయం దేశవ్యాప్త ఉత్సవమైంది. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏ గెలుపు పైన ఇలాంటి చర్చ జరగలేదు. ఈ ఉత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీకి ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతోంది. అభివృద్ధి, సుపరిపాలన చూసి ఓట్లు వేస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు.